హాయ్ అండి, అందరికీ నమస్కారం. టాలీవుడ్లో 2026 సంక్రాంతి జోదం ఎన్ని కోట్లు అన్నదానిపై మనం ఈరోజు విశ్లేషణ చేద్దాం. ఈ సంక్రాంతికి టాలీవుడ్లో డైరెక్ట్గా 5 సినిమాలతో పాటు 2 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతాయని చెప్పి ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. డైరెక్ట్ సినిమాల విషయానికి వస్తే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వచ్చిన ది రాజాసాబ్ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, మనశంకర వరప్రసాద్, అలాగే రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడిమమురారి, ఈ 4 సినిమాలతో పాటు సితార నాగవంశీ, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, ఈ 5 సినిమాలతో పాటు విజయ్, తమిళ స్టార్ హీరో విజయ్ ఆఖరి సినిమా జననాయగన్ అంటే మన భగవంత్ కేసరి సినిమాకు రీమేక్, అలాగే పరాశక్తి శ్రీలీల, శివకార్తిన్ హీరోయిన్లుగా సుధా కొంగర దర్శకత్వం వహించినటువంటి పరాశక్తి, ఈ 7 సినిమాలు వస్తాయని చెప్పి ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. అయితే 2 రోజులు ముందుగానే పరాశక్తి సినిమాకు థియేటర్లు దొరకవని చెప్పి ఆ మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చి తెలుగులో ఈ సినిమాని వాయిదా వేశారు. ఇప్పుడు కాదు, ఫిబ్రవరి 1st వీక్లో రిలీజ్ చేసుకుందాం, అప్పుడు థియేటర్లు ఖాళీ అవుతున్న నిర్ణయానికి వాళ్ళు వచ్చేశారు. అనూహ్యంగా తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయ్ సినిమా, ఈ జననాయకుని సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు. జనవరి 9న దీని మీద తుది తీర్పు రానుంది. విజయ్ సినిమా కూడా వాయిదా పడింది. ఇప్పుడు డైరెక్ట్గా 5 సినిమాల మధ్య, 5 తెలుగు సినిమాల మధ్య టాలీవుడ్లో అదిరిపోయే బాక్స్ ఆఫీస్ వార్ సిద్ధమవుతుంది. ఎప్పుడు టాలీవుడ్లో సంక్రాంతికి ఏంటంటే ఒక యాక్షన్ సినిమా కానీ, ఫ్యామిలీ సినిమాలు ఒకటి ఉంటే, యాక్షన్ సినిమా ఒకటి ఉంటే, అలా డిఫరెంట్ జోనర్ సినిమాలు వచ్చాయి. ఈసారి అందుకు కాస్త భిన్నంగా ఒక్క ప్రభాస్ రాజాసాబ్ సినిమా మినహాయిస్తే హర్రర్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో ప్రభాస్ సినిమా వస్తుంది. మిగిలిన 4 సినిమాలు కూడా చిరంజీవి సినిమా కానీ, రవితేజ కానీ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి 4 సినిమాలు కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ కానీ, చిరంజీవి మనశంకర వరప్రసాద్ కానీ, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, ఈ 3 సినిమాల ట్రైలర్లో చూస్తుంటే ఖచ్చితంగా సంక్రాంతిని టార్గెట్ చేసి ఫ్యామిలీ సినిమాలుగా రాబోతున్నాయి, ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసి అని మన క్లారిటీ వచ్చేసింది. ఇక రాజాసాబ్ సినిమా హర్రర్, రొమాంటిక్ కామెడీ అని చెప్పి 2 ట్రైలర్లు చెప్పకనే చెప్తున్నాయి. సంక్రాంతికి ఈ 5 తెలుగు సినిమాల మీద మొత్తం ఎంత జోదం జరగబోతుంది, ఎంత బెట్టింగ్ అనేది ఒకసారి చూస్తే, రాజాసాబ్ సినిమాకి 300 కోట్ల గ్రాస్ వస్తే కానీ ఆ సినిమా బ్రేక్ ఈవెన్ కాదు. ఆ సినిమాను మొత్తం 450 నుంచి 500 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు మనకి లెక్కలు చెప్తున్నాయి. ఓటీటీ బిజినెస్ అది పోనం, థియేటర్ వైజ్గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి రాజాసాబ్ సినిమాకి. అలాగే మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి సినిమాకి 200 కోట్ల గ్రాస్ వసూళ్లు. ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, థియేటర్ బిజినెస్ జరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అనిపించుకోవాలంటే 200 కోట్ల వసూళ్లు రావాలి. అంటే రాజాసాబ్ 300, మనశంకర వరప్రసాద్ గారు 200, 500 కోట్లు. ఇక శర్వానంద్, రవితేజ, నవీన్ పోలిశెట్టి ఈ 3 హీరోల సినిమాలకు వచ్చేసి మరో 150 కోట్లు, అంటే మొత్తం 650 కోట్ల జోదం జరుగుతుంది. టాలీవుడ్లో ఈ సంక్రాంతికి వస్తున్న 5 సినిమాల మీద జరిగే జోదం ఎంత అంటే 650 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి. అలా వస్తేనే ఈ 3 సినిమాలు హిట్ అవుతాయి. ఇక్కడ బయ్యర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, నిర్మాతలు కానీ అందరూ సేఫ్ అవుతారు. ఒక విధంగా చెప్పాలంటే 5 సినిమాలకి థియేటర్లో ఏ సినిమాకి ఎక్కువ దొరుకుతాయి, ఏ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుంది, ముందు 5 సినిమాలకే ఒక మోస్తరుగా థియేటర్లు ఉంటాయి. కానీ హిట్ టాక్ వచ్చిన సినిమాకి థియేటర్లు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటాయి. ఫ్లాప్ అయిన సినిమాకి థియేటర్లు తగ్గించేస్తూ ఉంటారు. మరి ఏ సినిమా యొక్క రాత ఎలా ఉందో చూడాలంటే 14వ తారీఖు వరకు, అంటే 5 సినిమాలు రిలీజ్ అయిపోయి 5 సినిమాల ఫలితం వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంది. ఒకసారి ఈ 5 సినిమాలకు కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, టాలీవుడ్ కలకల్లాడాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్దాం.